త్రేతాయుగంలో రాముడి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది అంటే మన గుంటూరు జిల్లాలో అంటే ఇవాళ పల్నాడు జిల్లా కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జనాభా ఎంతమంది అయితే ఉండగలిగారో అంతమంది. మరి ఇవాళ భారతదేశ జనాభా ఎంత? 148 కోట్ల జనాభా ఉంది. అక్కడ దాకా ఎందుకు అవసరం లేదండి. మన భార్యాభర్తల్లో ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, 4 సంతానం, 2 పెద్దవాళ్ళు. ఈ 6గురిలో వాళ్ళకు ఒకే తాటి మీద మరి ఎవరు చెప్తే వినాలి? ఒక సనాతన ధర్మం ఇక్కడే వస్తుంది చూసుకోండి కావాలంటే. పూర్వ ధర్మాన్ని ఎవరు చెప్తే వినాలి? ఇంటికి పెద్దవాడు యజమాని ఎవరు? కాదు, ఒకటే చెప్పండి, తల్లిదండ్రులు అనకూడదు. మళ్ళా పెద్దవాడు ఎవరు అంటే కష్టపడి ఇంటికి సంపాదించి తీసుకొచ్చేటువంటి వాడు యజమాని ఎవరి అంటే పురుషుడు. స్త్రీ యొక్క ధర్మం ఏమిటి? తను లేచిన దగ్గర నుంచి ధర్మాన్ని పాటించేటువంటి పూర్వం మనకి ఇచ్చింది ఏమిటయ్యా అంటే తన దైనందిక కార్యక్రమాలు భర్త లేచే సమయానికి తను చక్కగా కూడా ఒక ముఖం మీద ఒక నీళ్లు కడుక్కొని ఒక కుంకుమ బొట్టు పెట్టుకొని ఒక మంచి నీళ్లు తీసుకొని భర్తకి ఇవ్వాలి. ఇప్పుడు బెడ్ కాఫీ అంటారులేండి. ఒక మంచినీళ్ళు గ్లాస్ తీసుకొచ్చి ఆ భర్త లేచి పుక్కిలించుకొని నీళ్లు పుక్కిలించుకొని వచ్చే సమయానికి ఇదిగోండి ఒక మంచినీళ్ళు గ్లాస్ తాగండి అని చెప్పిస్తే ఆ భర్త ఆ మంచినీళ్ళు గ్లాస్ తాగి నేను పొలానికి వెళ్ళొస్తానని చెప్పేసి పొలానికి వెళ్ళో లేదో పని చూసుకొని వచ్చే సమయానికి అంత భోజనం పెట్టి చక్కగా ఓ దుప్పటి ఇచ్చేసి ఆ మంచం మీద పనుకొని చల్లగా కాస్త ప్రశాంతం తీసుకున్న తర్వాత మళ్ళా తన దైనందిక కార్యక్రమంలో నిబద్ధత అది కార్యక్రమం. ఇప్పుడు ఏమిటి? కష్టపడేటువంటి వ్యక్తి యజమాని మగవాడు కానీ ఆడవారు కానీ ఆ ఇంట్లో విపరీతంగా టయానికి లేవాల్సి వస్తుంది. వాళ్ళ కార్యక్రమాలకి ఆటంకం అవుతుంది. పిల్లలు లేవరు. మరి లేవమని చెప్తే కోపాలు. ఎక్కడ వ్యవస్థ పోతుంది? మరి 6గురు ఉన్నటువంటి కుటుంబంలోనే 6 రకాలుగా భావాలు 6 భావాలతోటి మనము వాళ్ళ చేయలేకపోతున్నామే. ఒక తాటి మీదుగా మనము తెల్లవారుజాము కదా లేవండమ్మా, పెందలాడి పనుకోండమ్మా, ఇది తినండమ్మా, మనకి ఇది చాలమ్మా, బయటికి వెళ్ళి తినకూడదు అని చెబితే వినే రోజులా? మరి 148 కోట్ల జనాభాని పరిరక్షించాలంటే ఎంతమంది రాముడు రావాలి? ఎంతమంది ఉన్నారు? ఈ రాజు రావణుడు అప్పుడు ఒక్కడే. ఇవాళ రావణుడు యొక్క రాక్షస గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ. రాముడి యొక్క సుసంపన్నమైనటువంటి సుగుణ గుణాలు ఉన్నటువంటి వారు తక్కువ. మరి ఎవరిది రాజ్యము? అక్కడే నేను చెప్పకుండా మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇది ఈ ధర్మాల్లో కొన్ని ఏంటంటే కరెక్ట్గా గనక నిబద్ధతోటి మేము గనక అన్ని 100కి 100 పాటు గనక చెప్పామనుకోండి, ఇది ప్రచారం అయిపోయింది అనుకోండి, మమ్మల్ని వెంటనే వెలివేసేస్తాం. ఇతను అలా చెప్పాడని అలా ప్రేరేపితం అయిపోతుంది మనసులో. అది ఏమవుతుంది? రాక్షస గుణాలకి ఎక్కువగా మైండ్ సెట్ ప్రేరేపితం అయిపోతుంది. రాముడి యొక్క గుణాన్ని కోపం తగ్గించుకొని మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక కోపంతో ఇంట్లో ఒకవేళ భర్త గనక భార్యని కానీ బిడ్డల్ని కానీ ఏమైనా గనక దండిస్తే ఎదురు తిరగకుండా అట్లాగే తండ్రి, అట్లాగే డాడీ, అట్లాగే మమ్మీ అని బయటికి వెళ్ళి చక్కగా కోపం లేకుండా కలిగేటువంటి కుటుంబం ఉన్నదా? క్వశ్చన్ వేస్తున్నాను, చెప్పండి. అంటే ఎలా చెప్తుంది ఉన్నాయి. ఇప్పుడు దాన్ని పాటించారు అంటాం కాదు, స్వేచ్ఛ అంటారు దాన్ని. ఓకే, మీరు అనేది ఇప్పుడు స్త్రీ అన్నారు, నేను భర్తలు వేసేసరికి స్త్రీ ఇలా మొహం కడుకోవాలి, ఇలా కాఫీ ఇవ్వాలి అన్నారు. ఓకే, అవును, దాని ఇష్టం వచ్చినప్పుడు దాన్ని ఇస్తే తప్పేంటి? ఇప్పుడు స్త్రీ అడిగేది అదే. ఇప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఇస్తే తప్పేంటి? ఆయన కష్టపడేవాడు అన్నారు, ఆయన సంపాదించేవాడు అన్నారు. నేనేం చేస్తున్నాను ఇంట్లో? నేను ఊరు కూర్చోట్లేదు కదా. ఆయన బయట చూసుకుని నేను ఇల్లు చూసుకున్నాను. నేను కూడా కష్టపడుతున్నాను కదా, నాకు కూడా హక్కులు ఉంటాయి కదా, నేను కూడా ఇష్టం వచ్చినప్పుడు లెగుస్తాను కదా అంటుంది స్త్రీ. నాకు స్వేచ్ఛ కావాలంటాను. మీరేమంటారు? స్త్రీని ఇక్కడ మనం తక్కువ చేసి మాట్లాడేటువంటి వ్యవస్థ కాదు. వారు స్వేచ్ఛ కావాలి అని చెప్పి అనుకుంటున్నారు తప్పితే మనం చేసేటువంటి ఈ కైంకర్యంలో ఎంత స్వేచ్ఛ ఉంది ఆమెకి?
ఎలా అంటారేమో, చెప్పండి, ఒకటి చెప్పండి. ప్రొద్దున్నే లేస్తుంది ఆ స్త్రీమాత. ఒకటే గమనించుకోండి ఇక్కడ. రాత్రిపూట మనం ఏమి రేపొద్దున ఆ శ్రీ మహాలక్ష్మి రేపు ఉదయం నేను లేవగానే నాకు పప్పు కూర వండు అని చెప్పి భర్త కూడా అడగట్లే పూర్వం నుంచి. నీకు ఏదైతే చేయగలుగుతావో అది తినగలిగేటువంటి పరిస్థితిని కుటుంబం నడుస్తుంది. కాబట్టి నువ్వు పప్పు కూర చేసినా కానీ తింటున్నారు చక్కగా, ఉప్పు కొంచెం ఎక్కువ వేసినా కానీ తగ్గించుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుతుంది, ఎందుకంటే అమ్మ ఏదో పొరపాట్లు వేసి ఉంటుంది అనేటువంటిది. మరి అక్కడే ప్రారంభమైంది నీ స్వేచ్ఛ. నువ్వు ప్లేట్లో పెట్టినా తింటున్నారు, నువ్వు గోరుముద్ద పెట్టినా తింటున్నారు, నీవు ఏదన్నా బంగారు పళ్ళెంలో పెట్టినా తింటున్నారు. నీ స్వేచ్ఛకి భంగం కలగకుండా నీకు విలువనిచ్చేటువంటి నీవు ప్రాతకాలం లేచిన దగ్గర నుంచే ప్రారంభమైంది. అటువంటి మా అదృష్టాన్ని మీరు సాయంత్రం పనుకునేంత వరకు చక్కగా మీ చేతి మీద పెట్టినటువంటి అమృతమైనటువంటి మీ భోజనంలో లోటుపాట్లు ఉన్నా కానీ అద్భుతంగా ఉంది అమ్మాయి వాళ్ళు పెట్టినటువంటి భోజనం, అమ్మాయి వాళ్ళు నన్ను అద్భుతంగా తీర్చిదిద్దామమ్మా, నాకు ఎంత హాయిగా ఉందని ఆప్యాయంగా తల్లి దగ్గరకు వచ్చి పిల్లలు చెప్పుకునేటువంటి రోజులు ఆ రోజులు. అది కోల్పోతున్నారు మీరు. స్వేచ్ఛ ఏదో కావాలని చెప్పి సెల్ ఫోన్ కావాలంటే కొనిస్తున్నారు పిల్లలు. సెల్ ఫోన్లో ప్రపంచంలో మునిగిపోయి నిన్ను అమ్మ అనేటువంటి పిలుపుపోయి మమ్మీ వచ్చింది రాక్షస పిలుపుతోగా. మనకు అవసరం అక్కడే కోల్పోయావు స్వేచ్ఛని. ప్రారంభం నిద్ర లేచిన దగ్గర నుంచి నీవు నీ పిల్లల పిలుపులోనే మార్పు వచ్చేస్తుంది. నీకు మమ్మీనే కావాలనిపిస్తుంది పిలుపు, అమ్మ అనే పిలుపుని నువ్వు తగ్గించుకుంటున్నావు. నీ స్వేచ్ఛని ఒక్కటొక్కటిగా నీవు హరించుకుని పోయేటువంటి భావన మీకే కలుగుతుంది. మీరే తీసేసుకుంటున్నారు. కానీ అద్భుతమైనటువంటి మీ స్వేచ్ఛకి ఉదయం లేచిన దగ్గర నుంచి మీ కుటుంబంలో మీరు ఏది చేసినా కానీ ఏ బట్టిచ్చినా కట్టుకునేటువంటి పిల్లలు. అటువంటిది మీరు ఏమన్నారు, లేదు బానిసత్వం కానే కాదు. ఎందుకు బానిసత్వం, మనం ఇచ్చినటువంటి ధర్మాన్ని మనం పాటించలేదు. నేను అన్నా అట్లా, నేను అన్ను ఏ పాయింట్ అలా ఇలాగే ఉండాలని చెప్పి అన్నాం. ఒక స్త్రీమూర్తి యొక్క కష్టాన్ని చాలా అద్భుతంగా నేను ఈ రోజు రాత్రిపూట నాకు కావాలంటే చూడండి నా స్టేటస్ లో స్త్రీమూర్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఆమె పడేటువంటి కష్టాలని నేను రాస్తూనే ఉంటాను. మహా గుణవంతురాలు, మహా గొప్పరాలు, సహనమూర్తి స్త్రీ. ఎందుకు ఇస్తున్నా అంటే ఈ నిర్వచనం అనేటువంటి తను ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పూట పనుకునేంత వరకు కూడా ఆదాయం కోసం భర్త బయటకు వెళ్ళిపోతాడు, కానీ ఇంటిని ఆ గృహాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యతను మొత్తం తీసుకొని తన బరువు మీద పెట్టుకొని అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని, భర్తని, బిడ్డల్ని అన్ని ఆలోచిస్తూ చక్కగా నిర్వర్తించుకునేటువంటి స్త్రీమాతల్ని మనం తక్కువ చేసి మాట్లాడటం చాలా పొరపాటు. అది వాళ్ళ స్వేచ్ఛని ఏదో హరిస్తున్నామని మాట్లాడడం ఇంకా పొరపాటు. నేను వాళ్ళ అద్భుతమైనటువంటి ఆ మూర్తులకి నేను శిరస్సు వంచి ప్రణమిస్తున్నాను. ఎందుకంటే అలాంటి అద్భుతం ఉమ్మడి కుటుంబాలు ఇంకా ముందు మీరే చూస్తారు, కావాలంటే వస్తాయి. ఇప్పుడు మనం ఏదో అనుకుంటున్నాం ఇండివిజువల్ గా మనం ఒక్కళ్ళే ఉండాలి మన జీవన శైలి కాదు. మనకి ఏ బాధ వచ్చినా పక్కన చెబితే వినుకునేటువంటి ఆ ఉమ్మడి కుటుంబాలు, ఆ స్వేచ్ఛ, ఆ పెద్దవారి యొక్క మాటలు వింటే ఆ గౌరవం అద్భుతమైనటువంటి గౌరవం. దీంట్లో